తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు మరో కుతంత్రానికి తెరలేపారు. ఇప్పటికే బనకచెర్లతో రాష్ట్ర నీటి వాటపై కన్నేసిన చంద్రబాబు తెర వెనుక మరో కుట్రకు తెరలేపారు. హైదరాబాద్లోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డుపై కన్నేశారు. ఏపీకి తరలించాలని కేంద్రానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణపై కోపం ఇంకా చల్లారనట్టుంది. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఎదుగుతున్న తెలంగాణను అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే తెలంగాణ నీటివాటాపై కన్నేసిన చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి జలాల్ని ఆంధ్రాకు తరలించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణకు మరో అన్యాయం చేసేందుకు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. హైదరాబాద్లో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డును ఏపీకి తరలించేందుకు తెరవెనుక కుట్రలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే తన మద్దతుతో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని మోదీ సర్కారుకు చంద్రబాబు మద్దతు అనివార్యం కాబట్టి ఈ ప్రతిపాదనకు కేంద్రం ఓకే చెప్పే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణకు కేంద్రంలోని మోదీ సర్కారు మరో మోసం చేసినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2006లో హైదరాబాద్లో ఎన్ఎఫ్డిబిని నాటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది దేశం మొత్తానికి ప్రధాన కార్యాలయంగా కొనసాగుతున్నది. ఆ తర్వాత అస్సాంలోని గౌహతి, ఒడిశాలోని భువనేశ్వర్లో రీజనల్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దేశ మత్స్యరంగం అభివృద్ధిలో ఎన్ఎఫ్డిబి కీలక పాత్ర పోషిస్తున్నది. ఇంత ప్రాముఖ్యం కలిగిన ఎన్ఎఫ్డిబి హైదరాబాద్లో ఉండడంతో రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఇలాంటి రాష్ట్రంలో ఎన్ఎఫ్డిబి ఉండడం వల్ల మత్స్యరంగంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో సాగునీటి గోస తీర్చేందుకు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు కేవలం రాష్ట్ర సాగునీటి అవసరాలు తీర్చడమే కాకుండా రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచేందుకు దోహదపడింది. కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నీళ్లతో కలకలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాటి సీఎం కేసీఆర్ ఈ జలాలను రాష్ట్రంలో మత్స్యరంగాన్ని అభివృద్ధి చేయడానికి, మత్స్యకారుల జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వినియోగించాలని నిర్ణయించారు. ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేశారు. ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం కారణంగా రాష్ట్రంలో 2014లో 2.6 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి 2023లో 4.39 లక్షల టన్నులకు పెరిగింది. దీనివల్ల ప్రతి సంవత్సరం మత్స్యకారులకు 6,500 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ఎఫ్డిబి ఇక్కడి నుంచి తరలిపోతే తెలంగాణ మత్స్యరంగానికి, మత్స్యకారులకు నష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై రాష్ట్ర మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ మత్స్యరంగం, మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ మత్స్యరంగాన్ని బలిపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.